హలో దోస్తులు ఎట్లున్నారు మస్తున్నారులే మీకేంది మీరు ఎట్లున్నా మస్తుంటారని నాకు ఇరికే కానీ పొద్దుగా లేవగానే పక్కలకెళ్ళి కూడా లేవకుండా ఫోన్ చూసే అలవాటు ఎంతమందికి ఉందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం గదే అలవాటు ఉంది గట్లనే వాళ్ళు పొద్దుగా లేవగానే ఫోన్ చూస్తుంటే నా ఫాలోవర్ ఒకటి నాకు పర్సనల్గా మెసేజ్ చేసిండు మామ నీకు చికెన్ తప్ప ఇంకేం చేయరాదా అని నీ అమ్మ ఇది ఎక్కడ పంచదరా నాయని నేను ఏదన్నా ఒకటి చేసి ఇలా కృషి చేయాలని ఏం చేద్దామని ఆలోచన చేస్తుంటే మా తమ్ముళ్ళు ఎదురుగా వచ్చి మటన్ చేస్తాను మర్చిపోయినావా అన్నారు నీ అమ్మ అయితే అయింది పాటు అర్ధ మటన్ తెస్తే ఇక్కడ ఇల్లు ఖుషి అవుతారు అక్కడ వాళ్ళు ఖుషి అవుతారు అని చెప్పేసి మటన్ తెద్దామని ఆకిట్లకు పోయేసరికి మా చుట్టాలందరూ ఆకిట్లా కూర్చొని ఉన్నారు మామ నమస్తే మీరెప్పుడు వచ్చిర్రు అంటే మీ తమ్ముళ్ళే పిలిచి నువ్వు మటన్ కూర వేసి పెడతా అన్నావు అని అనేసరికి నీ అమ్మ మింగ మెతుకులేదురా నాయన అంటే మీసాలకు సంపగను అన్నట్టు మనకి గతి లేదంటే వీళ్ళని ఎందుకు పిలిచిరని గుస చేసుకుంటే ఒక మటన్ షాప్ కాడికి పోయి మటన్ ఎంత అని అడిగితే మటన్ రేట్ ఏమో మండిపోతుంది ఎట్లరా నాయన నెత్తికి చేతులు పెట్టుకుంటే మా అయ్య చిట్టి కట్టమని ఇచ్చిన పైసలు నా షెడ్యూల్ ఉన్నాయని ఆదికి వచ్చి ఆ పైసలు పెట్టి మటన్ తీసుకొని ఇంటికి వచ్చేసరికి చిట్టి పైసలు నేను చిట్టి కట్టలేదని మా అయ్యకి ఫోన్ చేస్తే మా అయ్య ఇంట్లోకి వెళ్ళి మింగే అన్నాడు ఇక అయితే అయింది అని బట్టలు చదువుకొని బాధపడుకుంటే నేను బయటకు పోతుంటే బాగా ఎదురుగా వచ్చి పోతే పోయినావు కానీ మటన్ వండి పోరా నాయన వచ్చినందుకు తినిపోతాం అంటే నీ అమ్మ పెండ్లం చచ్చి మొగడేడు స్టే ఉంచుకున్నదో చూటి పోదాం అన్నట్టు నా బాధ నాకుంటే నీకు మటన్ వండి పెట్టాలా బాబు ఇక అయితే అయింది పాటు ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అన్నట్టు కడాయి పెట్టి కడాయిలు ఇంత నూనె పోసి దాంట్లో బగారాకు వేసుకొని దాంట్లో నేను గరం మసాలాలు వేసుకొని ఉల్లిగడ్డ వేసుకొని ఉల్లిగడ్డ ఎర్రగా అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లిగడ్డ పసుపు వేసుకొని కిందికి మీద కలుపుకొని కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని మటన్ ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఈ లోపు మా పిండి కలుపుకుందాం ఎందుకంటే రొట్టె మటన్ క్రేజీ కాంబినేషన్ ఈ లోపు మటన్ ఉడికిందని దాంట్లో టమాటా వేసుకొని పసుపు కారం ఉప్పు వేసుకొని దాన్ని కిందికి మీదకి కలుపుకొని కారం ఉప్పు మటన్కి మంచి పట్టేదాకా మూత పెట్టుకొని పట్టిన తర్వాత దాంట్లో ఎసరు పోసుకొని ఎసరు మసిలిన తర్వాత మూత పెట్టుకొని ఎసరు మసిలిన తర్వాత ధనియాల పొడి కొబ్బరి పొడి గరం మసాలా వేసుకొని దాంట్లోనే ఇంత కొత్తిమీర పుదీనా వేసుకుంటే మా అమ్మ క్రేజీ. మీకు ఏదైనా కొత్త ఫుడ్ కావాలంటే కమెంట్ చేయండి పక్కా ట్రై చేస్తాం బాయ్.